మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆసుపత్రి బైక్ పై నుంచి వచ్చి మంత్రి అక్కడ ఆవరణలో వాహనాలు అస్తవ్యస్తంగా పార్కింగ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలను ఎందుకు నియంత్రించడం లేదంటూ సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలోకి ప్రతి విభాగానికి వెళ్లి వైద్యులు సిబ్బంది పనితీరు పరిశీలించారు. రోగులతో ఆసుపత్రిలో అందుతున్న సేవలు సౌకర్యాల గురించి ఆరా తీశారు. అయితే ఓపీ కౌంటర్ల దగ్గర చాలా మంది రోగులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీ కౌంటర్ల సంఖ్య పెంచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ లీలా ప్రసాద్ ను కొల్లు రవీంద్ర ఆదేశించారు. పేషెంట్ లోపల ఉండాల్సింది గొళ్ళు పెడతారు లోపల రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. బందరు ప్రభుత్వ ఆసుపత్రిలో కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ రోగులు అందుతున్న వైద్య సేవల్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, అక్కడ అన్నిటిని కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి వాటి మీద తక్షణంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్యులను ఆదేశించారు. ముఖ్యంగా సెక్యూరిటీ, ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని నివారించాలని, వెహికల్స్ పార్కింగ్ ని సిస్టమేటిక్ గా ఉంచాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. అదే విధంగా లోపల ఉన్నటువంటి విభాగాలని వైద్యుల కొరత, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల మీద అన్నింటి మీద కూడా ఆయన ఆరా తీశారు. రోగుల్ని ఆయన స్వయంగా పరిశీలించి వారిని పరామర్శించి ఇక్కడ అందుతున్నటువంటి సేవల గురించి, అట్లాగే ఇక్కడ చేస్తున్న ట్రీట్మెంట్ గురించి కూడా మంత్రి రవీంద్ర ఇచ్చేశారు. దీని మీద ఆసుపత్రి సూపరింటెండెంట్ లీలా ప్రసాద్ అన్ని వివరాలు కూడా మంత్రి తెలియజేయడం జరిగింది. ఏదైనప్పటికీ మంత్రి రవీంద్ర హాస్పిటల్ని క్షుణ్ణంగా పరిశీలన చేయడంతో ఒక కదలికైతే వచ్చింది. ఈ హాస్పిటల్లో అన్ని సదుపాయాలని మెరుగుపరిచి రోగులకి మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా మంత్రి తన ఆకస్మిక పర్యటన కొనసాగించారు.